morning. Straight lines. Next problem number 6. Problem number 6. Find the equations of the straight lines passing through the origin and making equal angles with the coordinate axis. All of you listen here. Very important model. Find the equations of the straight lines. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. క్వశ్చన్లో ఏం చెప్పాయంటే పాసింగ్ త్రూ ద ఆరిజిన్ నుంచి వెళ్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇది ఆరిజిన్. తర్వాత లైన్ వచ్చేసి కోఆర్డినేట్ యాక్సిస్తో ఈక్వల్ యాంగిల్ చేస్తూ ఉంది. టోటల్ కోఆర్డినేట్ యాక్సిస్ 90 డిగ్రీ, ఇక్కడికి 90 డిగ్రీ ఉంటుంది. ఇప్పుడు మన స్ట్రైట్ లైన్ వచ్చేసి ఆరిజిన్ నుంచి వెళ్ళాలి. ఆరిజిన్ నుంచి పోతూ కోఆర్డినేట్ యాక్సిస్ తో ఈక్వల్ యాంగిల్ 45 డిగ్రీ చేస్తూ వెళ్ళాలి. ఆ ఈక్వేషన్ కనుక్కోబట్టాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ straight line passing through origin. This is the straight line passing through origin. Make equal angles with the coordinate axis. 45 degree చేసే లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, మనకు దీనికి 2 ఆన్సర్స్ వస్తాయి. ఎందుకంటే మనం తీసుకునే లైను ఇక్కడ Q1లో తీసుకున్నాం, ఇక్కడ Q3లో తీసుకున్నాం. Q1 Q3 నుంచి ఒక లైన్ ఈక్వేషన్ డ్రా చేయొచ్చు, Q2 Q4 నుంచి ఒక లైన్ ఈక్వేషన్ డ్రా చేయొచ్చు. కాబట్టి 2 ఆన్సర్లు వస్తాయి. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. Let the equation of straight line passing through origin is origin నుంచి పోయే లైన్ y is equal to mx ఫామ్ లో ఉంటుంది, కాన్స్టెంట్ ఉండదు. మీకు తెలుసు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అనేది y is equal to mx ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ గివెన్ దట్ ఏం చెప్తాడంటే the line makes equal angle with coordinate axis. Equal angle with coordinate axis. ఈక్వల్ యాంగిల్ అన్నప్పుడు 45 డిగ్రీ అని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్లోప్ యాంగిల్ అంటే ఎక్స్ యాక్సిస్తో చేయాలి. ఎలా తీసుకోవాలంటే ఇది 0, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ 0 నుంచి ఇక్కడ వరకు పోతే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. ఇది పాజిటివ్ డైరెక్షన్. అంటే ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి θ 45 డిగ్రీ తీసుకోవాలి ఒక కేసులో. గివెన్ దట్ ద లైన్ మేక్స్ ఈక్వల్ యాంగిల్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ అన్నప్పుడు కేస్ 1 θ ఈక్వల్ టు 45 డిగ్రీ తీసుకోవచ్చు. మనం ఎక్స్ యాక్సిస్తో తీసుకోవాలి. θ ఈక్వల్ టు 45 డిగ్రీ. అప్పుడు స్లోప్ m ఈక్వల్ టు ఫార్ములా tan θ. m ఈక్వల్ టు θలో 45 డిగ్రీ రాయాలి. tan 45 డిగ్రీ అంటే 1. m ఈక్వల్ టు 1 ఈక్వేషన్ 1లో అప్లై చేస్తే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అవుతుంది. డయాగ్రామ్ నోట్ చేసుకోండి మనం. ఇక్కడ m ఈక్వల్ టు 1 వచ్చింది కదా, m ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1లో అప్లై చేయాలి. ఈక్వేషన్ 1 y ఈక్వల్ టు mx అని ఉంది. y ఈక్వల్ టు mx, m ప్లస్లో 1 పెట్టాలి. y ఈక్వల్ టు x అవుతుంది. స్ట్రైట్ లైన్ ఏ ఫామ్లో రాయాలి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు x, ఈ ప్లస్ y అవతల పోతే మైనస్ y అవుతుంది. x మైనస్ y ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ వన్ ఆన్సర్. x మైనస్ y ఈక్వల్ టు 0. నోట్ చేసుకుందాం. కేస్ 2 ఆన్సర్. x యాక్సిస్ y యాక్సిస్ ఆరిజిన్ లైన్ ఈ విధంగా తీసుకోవచ్చు.
y ఈజ్ ఈక్వల్ టు mx అని రాయి. ఇక్కడ చూడండి, ఇది 45, ఇది 45. ఇలా 45 డిగ్రీ తీసుకున్నాం అనుకోండి, ఇది 180 డిగ్రీ అవుతుంది. 180 డిగ్రీ ఇది పోయింది, ఇది నెగిటివ్ డైరెక్షన్ అవుతుంది. అంటే మేము -45 డిగ్రీ. ఎప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్లోప్ మెజర్మెంట్ ఎక్స్ యాక్సిస్తోనే బేస్ కావాలి. ఈ విధంగా పోయిందంటే నెగిటివ్ డైరెక్షన్ అవుతుంది, అంటే -45 డిగ్రీ అవుతుంది. 45 డిగ్రీ, ఇది కూడా 45 డిగ్రీనే వై యాక్సిస్. సపోజ్ పాజిటివ్ డైరెక్షన్లో తీసుకోవాలనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది అన్న, 90 డిగ్రీ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, 90 డిగ్రీ. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద 90 డిగ్రీ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్తో తీసుకోవాలి. ఇది 90, ఇది ఒక 45, మొత్తం కలిపితే 135 డిగ్రీ అవుతుంది. పాజిటివ్ డైరెక్షన్లో అయితే 135 డిగ్రీ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎనీ లైన్ మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ స్లోప్ యాంగిల్. ఎక్స్ యాక్సిస్తోనే మెజర్మెంట్ చేయాలి. ఎక్స్ యాక్సిస్ మెజర్మెంట్ చేస్తేనే దాన్ని స్లోప్ యాంగిల్ అంటారు. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏం చెప్తున్నా అంటే, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ నుంచి వెళ్తుంది స్ట్రైట్ లైన్. తర్వాత కోఆర్డినేట్ యాక్సిస్తో ఈక్వల్ యాంగిల్ 45 డిగ్రీ 45 డిగ్రీ. ఇక్కడ 45 డిగ్రీ తీసుకున్నప్పుడు ఇది 0 డిగ్రీ 90 180 నుంచి రివర్స్లో మెజర్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ థీటా -45 డిగ్రీ తీసుకోవచ్చు. అది నెగిటివ్ డైరెక్షన్, -45 డిగ్రీ తీసుకోవచ్చు. లేకపోతే పాజిటివ్ డైరెక్షన్లో తీసుకోవాలంటే ఇది 0 నుంచి దీని మొత్తం మెజర్మెంట్ ఇక్కడ వరకు 90, ఇక్కడి నుంచి 45, మొత్తం ఎంత అవుతుందంటే 135 డిగ్రీ. పాజిటివ్ డైరెక్షన్లో ఎంత అవుతుందంటే 135 డిగ్రీ అవుతుంది. నెగిటివ్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ -45 అని రాసుకోవాలి. -45. కేస్ 1, కేస్ 2, సెకండ్ కేసు థీటా ఈక్వల్ టు 135 డిగ్రీ తీసుకోవచ్చు. 135 డిగ్రీ తీసుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది. లేకపోతే థీటా ఇది రివర్స్ ఉంది కాబట్టి -45 డిగ్రీ తీసుకోవాలి. -45 డిగ్రీ తీసుకున్నా ఒకటే ఆన్సరే వస్తుంది. థీటా ఈక్వల్ టు 135 డిగ్రీ. స్లోప్ m ఈక్వల్ టు tan థీటా, tan 135 డిగ్రీ. థీటాలో 135 డిగ్రీ రాయాలి. tan 180 - 45, 135ని 180 - 45 అని రాయొచ్చు. 180 - థీటా, సెకండ్ క్వాడ్రంట్లో tan నెగటివ్ -tan 45 అవుతుంది. tan 45 అంటే 1, m ఈక్వల్ టు -1 వస్తుంది. m ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 y ఈజ్ ఈక్వల్ టు mx, y ఈజ్ ఈక్వల్ టు m ప్లేస్లో -1 × x, y ఈజ్ ఈక్వల్ టు -x. ఈ -x ఇటువైపు వస్తే -x ఇటువైపు వస్తే +x అవుతుంది. x + y ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. 2 ఆన్సర్స్ వస్తాయి. ఒకటి x - y ఈక్వల్ టు 0, ఒకటి x + y ఈక్వల్ టు 0. నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, seventh problem. The angle made by a straight line, the angle made by a straight line, the angle made by a straight line with the positive x-axis, with the positive x-axis, positive x-axis in the positive direction, in the positive direction, positive direction, and the y-intercept, and the y-intercept
cut off by it, cut off by it are given below, are given below, are given below. Find the equation of the straight line. Find the equation of the straight line. Find the equation of the straight line. First question, 60 degree comma 3. క్వశ్చన్ ఒకసారి చూడండి. ద యాంగిల్ మేడ్ బై ఎ స్ట్రైట్ లైన్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ డైరెక్షన్ అంటే 0 నుంచి మెజర్ చేస్తూ ఉన్నాయి. ఇది ఎక్స్ యాక్సిస్తో మెజర్ చేస్తున్న యాంగిల్. ఎక్స్ యాక్సిస్తో మెజర్ చేస్తున్న యాంగిల్ అంటే θ 60 డిగ్రీ అని పాజిటివ్ డైరెక్షన్. ఇక్కడ ఇంకా నంబర్ గురించి ఇచ్చాడు. ఆ నంబర్ గురించి చెప్తున్నాడు ఇక్కడ క్వశ్చన్లో. అండ్ ద వై ఇంటర్సెప్ట్ కట్ ఆఫ్ బై ఇట్ గివెన్ బిలో. వై యాక్సిస్ని కట్ అయిన 3 యూనిట్ దగ్గర కట్ అయింది, అది వై ఇంటర్సెప్ట్. డయాగ్రామ్ ఏం అవసరం లేదు, మీకు అర్థం కావాలని చెప్తున్నారు. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అమ్మా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్తో 60 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. తర్వాత ఆరిజిన్ నుంచి 3 యూనిట్ దగ్గర కట్ అయింది. ఆరిజిన్ నుంచి 3 యూనిట్ దగ్గర కట్ అయింది. దీన్ని వై ఇంటర్సెప్ట్ అంటారు. వై ఇంటర్సెప్ట్ని సిగా రిప్రజెంట్ చేస్తారు, C3. ఇక్కడ ప్రతి ప్రాబ్లంలో ఎక్స్ యాక్సిస్తో చేసిన యాంగిల్, ద యాంగిల్ మేడ్ బై ఎ స్ట్రైట్ లైన్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. ఎక్స్ యాక్సిస్తో ఫామ్ అయిన యాంగిల్ ఉంటుంది. తర్వాత వై యాక్సిస్ని కట్ చేసింది. ఓన్లీ వై యాక్సిస్ని కట్ చేసిందంటే దాన్ని సితో రిప్రజెంట్ చేస్తాం, వై ఇంటర్సెప్ట్ సితో. కాబట్టి తీటా యాంగిల్ వై ఇంటర్సెప్ట్ సి. తీటా యాంగిల్ నుంచి ఎం ఈక్వల్ టు tan తీటా, దాని నుంచి ఎం వాల్యూ కనుక్కుంటాం. ఎం ఉంది, సి ఉంది. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇక్కడ చూడండి ఆన్సరు. గివెన్ theta equal to 60 degree, slope m equal to formula tan theta, m equal to tan 60 degree, tan 60 degree అంటే √3. తర్వాత ఇక్కడ y ఇంటర్సెప్ట్, y యాక్సిస్ ని కట్ చేసిన పాయింట్ ఇది 3. y ఇంటర్సెప్ట్, ఇక్కడ y ఇంటర్సెప్ట్ ని c గా రిప్రజెంట్ చేస్తారు, C3 ఇక్కడ మనకి ఇచ్చాడు. therefore required equation of straight line is formula y is equal to mx plus c. m స్లోప్ ఉండి y ఇంటర్సెప్ట్ మాత్రమే ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్కి y is equal to mx plus c. y is equal to m ప్లేస్లో √3 సబ్స్టిట్యూట్ చేయాలి, √3x. c ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి, 3. y ఈక్వల్ టు √3x ప్లస్ 3. ఆన్సర్ రాసేటప్పుడు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. √3x ప్లస్ 3 ఇక్కడే పెడతాం. ఈ ప్లస్ y అవతల పోతే -y అవుతుంది. √3x -y ప్లస్ 3 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. దిస్ ఇస్ ద ఆన్సర్. Second question, sub-problem. Second question, 150 degree, comma 2. Given theta equal to 150 degree, slope m equal to formula tan theta. Slope m equal to formula tan theta.
m ఈక్వల్ టు tan 150 డిగ్రీ. 150 డిగ్రీని 180 మైనస్ 30గా రాసుకోవచ్చు. 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్లో tan మైనస్ అవుతుంది, మైనస్ tan 30 డిగ్రీ. tan 30 డిగ్రీ వాల్యూ 1/√3 మైనస్ 1/√3. m వాల్యూ మైనస్ 1/3. ఈ 2 ఉంది కదా, ఇది y ఇంటర్సెప్ట్. గివెన్ y ఇంటర్సెప్ట్ c is equal to 2. Required equation of straight line is required equation of straight line is y is equal to mx plus c. y is equal to m plus को minus 1/√3 minus 1/√3 x c plus లో 2. ఇక్కడ ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలి. -1 into x మైనస్ ఎక్స్ అవుతుంది, మైనస్ x/√3 ప్లస్ 2. ఈ రెండింటికి ఎల్సిఎం √3 అవుతుంది. మైనస్ ఎక్స్ 2 into √3 2√3/3 అవుతుంది. ఎల్సిఎం √3 అవుతుంది. ఈ √3తో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. √3y is equal to minus x plus 2√3. √3 into y √3y is equal to minus x plus 2√3. ఈ మైనస్ ఎక్స్ ఇటువైపు వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ ప్లస్ √3y ప్లస్ 2√3 ఇటువైపు వస్తే మైనస్ 2√3 ఈక్వల్ 0. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఎక్స్ ప్లస్ √3y minus 2√3 equal to 0. This is the answer. Question number 3. 45 degree comma minus 2. Try it. Problem మీరు చేయొచ్చు, చేయండి. Given angle theta equal to 45 degree. Theta equal to 45 degree. Slope m equal to formula tan theta. m equal to tan 45 degree. Tan 45 degree value 1. m equal to 1 వస్తుంది. Given y intercept c equal to minus 2. Given y intercept c equal to minus 2. Required equation of straight line is y is equal to mx plus c. This is the formula. y is equal to m plus of 1 రాయాలి, c plus of minus 2, y is equal to x minus 2. ఈ ప్లస్ y అవతల పోతే మైనస్ y అవుతుంది. x minus y minus 2 equal to 0. This is the required equation of straight line. x minus y minus 2 equal to 0. Correct answer. Next problem number 4. Problem number 4. Tan inverse 2/3 comma 3. ఇక్కడ చూడండి, మీకు ట్రిగ్నామెట్రీలో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అని వస్తుంది. ఇంకా చాప్టర్ జరగదు, అది 5th టాపిక్ అవుతుంది. జస్ట్ వినండి. tan theta ఈక్వల్ టు ఆల్ఫా అయితే ఈ tan అవతల పోతే ఇన్వర్స్ అయిపోతుంది. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆల్ఫా అవుతుంది. యాంగిల్లో చెప్పుకుందాం. tan 30 డిగ్రీ వాల్యూ 1/√3. tan 30 డిగ్రీ వాల్యూ 1/√3. tan అవతల పోతే tan ఇన్వర్స్ అవుతుంది. 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/√3.
tan ఇన్వర్స్ 1/√3 అంటే దాని యాంగిల్ ఎంత అంటే 30 డిగ్రీ. మామూలుగా tan 45 డిగ్రీ 1, tan 45 డిగ్రీ 1, tan ఇన్వర్స్ 1 ఎంత అంటే 45 డిగ్రీ అని. tan 60 డిగ్రీ √3, tan ఇన్వర్స్ √3 ఎంత అంటే 60 డిగ్రీ అని. ఈ tan ఇన్వర్స్ ఇటువైపు పోతే tan 60 అవుతుంది. tan 60 ఎంత అంటే √3. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ sin ఇన్వర్స్ థీటా, cos ఇన్వర్స్ థీటా, tan ఇన్వర్స్ థీటా, వీటన్నిటిని ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటారు. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటారు. ఇదేం నోట్ చేసుకోవద్దండి, ఊరికే మీకు చెప్తున్నాను. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటారు. సార్ tan ఇన్వర్స్ 2/3 అంటే ఏంటి సార్ అన్నారు. మామూలుగా జనరల్గా మీకు ఇంటర్మీడియట్ టెన్త్లో tan 0 డిగ్రీ వాల్యూ 0 అని వచ్చింది. tan 30 డిగ్రీ 1/√3 అన్నది తెలుసు మీకు. tan 45 డిగ్రీ 1, tan 60 డిగ్రీ √3, tan 90 డిగ్రీ అన్డిఫైన్డ్ అంటే ఇన్ఫినిటీ. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఈ tan అవతల పోతే tan ఇన్వర్స్ 0 అవుతుంది. tan ఇన్వర్స్ 0 ఎంత అంటే 0 డిగ్రీ. ఈ tan అవతల పోతే tan ఇన్వర్స్ 1/√3 ఎంత అంటే 30 డిగ్రీ. ఈ tan అవతల పోతే tan ఇన్వర్స్ 1 అవుతుంది. tan ఇన్వర్స్ 1 ఎంత అంటే 45 డిగ్రీ అని. ఈ tan అవతల పోతే tan ఇన్వర్స్ √3 అవుతుంది. tan ఇన్వర్స్ √3 ఎంత అంటే 60 డిగ్రీ అని. ఈ tan అవతల పోతే tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ ఎంత అంటే 90 డిగ్రీ అని. ఏమి ఇక్కడ 2/3 అని ఇచ్చినాడు. x యాక్సిస్ y యాక్సిస్, యాంగిల్ లేదు ఇక్కడ. 2/3 ఇప్పుడు మీరు √3 అంటే 60, tan √3 అంటే 60 డిగ్రీ సార్ అంటారు. tan θ √3 అంటే θ 60 డిగ్రీ సార్ అంటారు. అదే tan θ 5/6 అంటే న్యాచురల్ టాంజెంట్స్లో చూడాలి. tan θ 5/6 అంటే దాని θ యాంగిల్ కావాలంటే న్యాచురల్ టాంజెంట్స్లో చూడాలి. tan θ 5/6 అని ఉంది. దీనికి ఏమైనా మీరు యాంగిల్ చెప్పగలుగుతారా? అదే tan θ √3 ఉందనుకో, θ ఎంత అని చెప్తారు మీరు డైరెక్ట్గా? tan θ √3 అయితే θ ఎంత అని చెప్తారు? tan θ √3 అయితే θ ఎంత అని చెప్తారు? 60 అని చెప్తారు. అదే tan θ 5/6 అంటే θ ఎంత అని చెప్తారు? tan θ 5/6 అంటే θ వాల్యూ మీకు చెప్తారా? 60 కరెక్టే. నెక్స్ట్ ఇంకో ఈ క్వశ్చన్ వినండి. tan θ 5/6 అయితే θ చెప్తారా? మనకు టేబుల్లో నేర్చుకోలేదు అది. 5/6 కూడా వాల్యూ ఉంది. tan θ 5/6కి థీటాకి వాల్యూ ఉంది. ఈ θ వాల్యూ కనుక్కోవాలంటే న్యాచురల్ టాంజెంట్స్ చూడాలి. అట్లా చెప్పలేని వాటిని మనం ఎలా రాసుకుంటామంటే θ = tan ఇన్వర్స్ 5/6 అని రాసుకుంటాం. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే tan θ = 2/3 అని ఉంటుంది. అప్పుడు θ ఏమని రాసుకోవచ్చు అంటే tan ఇన్వర్స్ 2/3 అని రాసుకుంటాం. దాని యాంగిల్ ఎంత అంటే tan ఇన్వర్స్ 2/3 అని. ఇప్పుడు tan θ 7/8 ఎంత? 7/8కి యాంగిల్ తెలియదు మనకు. దీని యాంగిల్ ఏమంటే θ = tan ఇన్వర్స్ 7/8 అని రాసుకుంటాం. 7/8 అని రాసుకుంటాం. ఇప్పుడు డైరెక్ట్గా మనకు రేషియోస్ ఉంటే వాటి యాంగిల్స్ చెప్పగలుగుతాం. ఇప్పుడు tan θ 2/3 దీని రేషియో, ఇది రేషియో ఫార్ములా ఉంది. దీని ఎంత యాంగిల్ అనేది టేబుల్లో మనకు తెలియదు. అప్పుడు θ = ఏమని రాస్తారు? tan ఇన్వర్స్ 2/3 అని రాస్తారు. ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, గివెన్ యాంగిల్ θ = దీన్ని θ అంటాం.
tan ఇన్వర్స్ 2/3. ఈ tan ఇన్వర్స్ ఇటువైపు పోతే tan అవుతుంది, ఈ tan ఇటువైపు వస్తే tan వస్తుంది. tan theta equal to 2/3. tan theta equal to 2/3. స్లోప్ m equal to ఫార్ములా ఏమంటే tan theta. స్లోప్ m equal to ఫార్ములా ఏమంటే tan theta. tan theta ఎంత ఉంది? 2/3. m equal to 2/3. ఇది y ఇంటర్సెప్ట్ అవుతుంది. y ఇంటర్సెప్ట్ c is equal to 3. y intercept c is equal to 3. Required equation of straight line is y is equal to mx plus c. y is equal to m plus 2/3 రాయాలి. సి ప్లేస్లో ఏం రాయాలి? 3 రాయాలి. ఎం ప్లేస్లో 2/3, సి ప్లేస్లో 3. 3 ఎల్సిఎం అవుతుంది ఇక్కడ. 2x ఇక్కడ బై 1 ఉంటుంది. 3 3 9. ఇక్కడ ఎల్సిఎం 3 అవుతుంది కాబట్టి y ఈక్వల్ టు 2x 3 3 9 అవుతుంది బై 3. క్రాస్ మల్టిప్లై చేస్తే 3y is equal to 2x plus 9. ఈ ప్లస్ 3y అవతల పోతే 2x minus 3y plus 9 equal to 0. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. Find the equation of the straight line. Find the equation of the straight line. Find the equation of the straight line. Straight line passing through -4,5 passing through -4,5 and cutting off equal and non-zero intercepts on the coordinate axis. క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఒకసారి చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -4,5. స్ట్రైట్ లైన్ ఏ పాయింట్ నుంచి పోతుంది? ఇట్ పాసెస్ త్రూ -4,5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ అండ్ నాన్ జీరో అంటే ఆ ఇంటర్సెప్ట్స్ 0 కాదని, వాల్యూస్ ఉంటాయని అర్థం. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూడండి. మా x యాక్సిస్ y యాక్సిస్ -4,5 సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. స్ట్రైట్ లైన్ -4,5 నుంచి పోతూ దీన్ని x ఇంటర్సెప్ట్ అంటారు. x యాక్సిస్ కట్ అయిన పాయింట్ని, y యాక్సిస్ కట్ అయిన పాయింట్ని y ఇంటర్సెప్ట్ అంటారు. జనరల్గా x ఇంటర్సెప్ట్ని స్మాల్ a యూనిట్స్గా రిప్రజెంట్ చేస్తాం, y ఇంటర్సెప్ట్ని స్మాల్ b యూనిట్స్గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ అన్నాడు అంటే ఇక్కడి నుంచి 5 యూనిట్స్ కట్ అయితే ఇక్కడి నుంచి 5 యూనిట్స్ కట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈక్వల్ అంటే ఇచ్చిన కండిషన్ a is equal to b, ఈక్వల్ ఇంటర్సెప్ట్స్.
నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంటే ఇంటర్సెప్ట్స్ జీరో కాదని అర్థం, వాల్యూస్ ఉంటాయి 5 or 6, 7 అట్లుంటాయి. ఇక్కడ ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 5 యూనిట్స్ కట్టండి, ఇక్కడి నుంచి కూడా 5 యూనిట్స్. గివెన్ కండిషన్ ఇంటర్సెప్ట్ మధ్య ఎట్లుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్లో ఉంది. ఆ గివెన్ కండిషన్ని యూజ్ చేసుకొని మనము ఆన్సర్ చేయాలి. గివెన్ కండిషన్ యూజ్ చేసుకొని ఇక్కడ చూడండి మా గివెన్ కండిషన్ యూజ్ చేసుకోవాలా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -4, 5. Let P equal to -4, 5. Let P equal to -4, 5. Let X intercept equal to small a. Y intercept equal to small b. Given condition A equal to B. Given condition A equal to B. Equation of line in intercept form. Intercept form. X by A plus Y by B equal to 1. A equal to B కాబట్టి B plus A రాయొచ్చు. X by A plus Y by A equal to 1. LCM A అవుతుంది. X plus Y equal to A అవుతుంది. LCM A. P equal to దీని ఈక్వేషన్ 1 అనుకోవాలి. -4, 5 lies on equation 1. X లో -4, Y లో 5. 5 లో 4 పోతే 1 అవుతుంది. A is equal to 1 అవుతుంది. A is equal to 1 in equation 1. Equation 1 లో అప్లై చేస్తే X plus Y is equal to 1. X plus Y -1 equal to 0. This is the answer. ఓకే స్టూడెంట్స్, అది నోట్ చేసుకోండి మా. దానికి రివిజన్ కావాలంటే టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రివైజ్